ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ 2024 అనేది తెలుగు ఇండస్ట్రీకి నిజంగా ఒక వండర్ఫుల్ ఇయర్గానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే సో హిట్ పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగానే ఉంది ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే. మరి ఈ ఇయర్లో వచ్చిన మూవీస్లలో సో బాగా మన ప్రేక్షకుల్ని అలరించిన మూవీస్ ఏవి, అండ్ మంచిగా ఇంకా రాబోయే మూవీస్ ఏంటి నెక్స్ట్ ఇయర్ అనే దాని గురించి కూడా మనతో మాట్లాడడానికి ఇప్పుడు ఫిలిం క్రిటిక్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. మరి అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్. హాయ్ సార్, 2024 మన తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చింది సార్. ఏంటంటే స్టార్టింగ్ జనవరిలో హనుమాన్తో మొదలు పెడితే డిసెంబర్లో పుష్పతో. అవును. సో కంప్లీట్ మధ్యలో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్ ఉన్నాయి, చిన్న మూవీస్ హిట్ అయ్యాయి, అటు భారీ బడ్జెట్ మూవీస్ కూడా హిట్ అవుతూ వచ్చాయి. మరి ఈ ఇయర్ని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? అంటే ఈ సంవత్సరం చాలా స్పష్టంగా ఇండస్ట్రీ 3 విభాగాలుగా మారిపోయింది. అంటే తెలుగు సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా 3 విభాగాలుగా మారింది. ఒకటి లోకల్ మార్కెట్ సినిమా, రెండోది పాన్ ఇండియా సినిమా, మూడోది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా, లైక్ గ్లోబల్ మూవీ. అంటే గతంలో లో బడ్జెట్ సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు అని ఒక డివిజన్ ఉండేది. అలాగే ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా అని ఒక డివిజన్ ఉండేది. బ్లాక్ అండ్ వైట్ సినిమా, కలర్ సినిమా అనేటువంటి డివిజన్ ఉండేది. ఇప్పుడు ఆ డివిజన్స్ అన్నీ వెళ్ళిపోయి ఏది ఏ మార్కెట్కి టార్గెట్ చేస్తున్నారు అనే పద్ధతిలో ఒక డివిజన్ వచ్చేసింది. ఈ డివిజన్ తెలుగు సినిమా రంగంలో చాలా స్పష్టంగా కనిపించింది ఈ సంవత్సరం. అంటే దాదాపు పెద్ద హీరోలందరూ కూడా లోకల్ మార్కెట్ సినిమాలు చేయటం మానేశారు. ఓన్లీ పాన్ ఇండియా ప్రాజెక్ట్సే. అందుకని ఈ సంవత్సరం ప్రభాస్ సినిమాలు రిలీజ్ అయినాయి. కల్కి రిలీజ్ అయింది, 1200 కోట్ల క్లబ్లోకి వెళ్ళింది. అది కొంత డివైడ్ టాక్తో నడిచింది. డివైడ్ టాక్ మధ్య 1200 కోట్లకు వెళ్ళింది. అది వెళ్ళటానికి రీజన్ ఏమిటి? అంతకుముందు వచ్చినటువంటి సలార్ కావచ్చు, సలార్ కంటే ముందు వచ్చినటువంటి ఆదిపురుష్ కావచ్చు, కొంత ఇబ్బంది పెట్టినాయి అభిమానుల్ని. ఇది కొంత తెరిపినిచ్చింది ఒక రకంగా. ఆయనతో ఎంటర్టైనింగ్గా క్యారెక్టర్ నడిపే ప్రయత్నం చేశాడు నాగశ్విన్. అయితే ఒకటే విమర్శ ఏంటంటే అమితాబ్ కొంత ఎక్కువ లీడ్ తీసుకున్నాడు సినిమాలు ప్రభాస్తో పోలిస్తే. దాంతో కల్కి 1200 దగ్గర ఆగింది. అయితే అప్పటికి 1500 కోట్లతో బాహుబలి 2 అనేది ఫ్రంట్ రోలోనే ఉంది. దాన్ని క్రాస్ చేస్తుంది సినిమా అనుకున్నారు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత దేవర, ఎన్టీఆర్ చేసినటువంటి దేవర పార్ట్ 1 రిలీజ్ అయింది. ఈ పార్ట్ 1 కూడా 500 దాటి ఆగింది. అది అంటే కనీసం సలార్ రేంజ్కి కూడా వెళ్ళలేదు. అంటే హిందీ బ్యాట్లో అది ఆశించినంత స్థాయిలో పెర్ఫామ్ చేయలేదు రకరకాల కారణాల చేత. దాంతో ఆయన మార్కెట్ స్టామినా ఏమిటి అనేది ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళింది ఈ సినిమా నుంచి. జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి RRR సినిమా తర్వాత చేసిన సినిమా అదే ఆయన. ఇప్పుడు నెక్స్ట్ నేరుగా హిందీలో సినిమా చేస్తున్నాడు ఆయన. ఆ సినిమాతో తన మార్కెట్ని స్థిరీకరించుకుని ఆ తర్వాత ఆయన పర్టికులర్గా పాన్ ఇండియా మార్కెట్లో తన పొజిషన్ని కన్ఫర్మ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో ఎన్టీఆర్ ఉన్నాడు. ఈ క్రమంలోనే పుష్ప వచ్చింది. పుష్ప 2 ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, ఎలా ఉంటుంది సినిమా, ఎలా ఉండబోతోంది అనే దాని మీద నిజంగానే ఒక ఫేవరు, ఒక పానిక్ రియాక్షన్ని వాళ్ళ ఆడియన్స్ నుంచి రాబట్టగలిగారు. అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా ఒక కొత్త పద్ధతిని వాళ్ళు డిజైన్ చేశారు. అంటే వాళ్ళు పాట్నాలో చేసినటువంటి ఈవెంట్ చాలా వైల్డ్గానే ఉంది. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా వైల్డ్ ఫైర్ అది. ఈ వైల్డ్ ఫైర్ అనేటువంటి ప్రోగ్రాం అక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ఈవెంట్లోనూ వాళ్ళు బ్లాస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ విపరీతంగా పెంచారు. ఈ పెంచిన క్రమంలో ఇప్పుడు వసూళ్ల మీద కూడా ప్రభావం చూస్తున్నాం మనం. రకరకాల కాంట్రవర్సీస్ ఉన్నప్పటికీ, హీరో లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నప్పటికీ ఆ సినిమా కలెక్షన్స్ అయితే తగ్గటం లేదు. తగ్గేదేలే అనే ఆడియన్స్ చెప్తున్నారు. 1800 కోట్ల మార్కెట్ని వాళ్ళు రీచ్ అవుతున్నటువంటి సందర్భం. ఇంకా ఓటీటీలోకి రావడానికి కూడా ఇంకొక
10-15 డేస్ ఉన్నాయి అప్రాక్సిమేట్ కాబట్టి. అవును, సో ఈ లోపల 2000 క్రోర్స్ క్లబ్లో కూడా చేరే అవకాశాలు ఉంటాయంటారా? చేరే ఛాన్సెస్ ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. అంటే కష్టమే, అంటే నెమ్మదిగా డౌన్ఫాల్ మొదలైంది. Hmm. వీకెండ్స్ మాత్రం బాగానే ఉంది అది. ఓకే. వీకెండ్స్ బాగానే ఉంది కానీ వీక్లో రన్ పెద్దగా రావడం లేదు. Hmm. ఇది కూడా ఈ వారం వరకు బాగానే ఉంది, నెక్స్ట్ వీక్ ఇంకా తగ్గొచ్చు, Hmm. వీకెండ్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. ఇది నెమ్మదిగా కిందకి వెళ్ళేటువంటి దిశే. అందుకని ఇది 2000 అనేది వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. Hmm. అయితే కొన్ని ఏరియాల్లో కొద్దిపాటి నష్టాలను మిగిల్చింది అనేది కూడా రిపోర్టు. అంటే కేరళకి కొన్నటువంటి 20 కోట్లు పెట్టి కొన్నారు, వాళ్ళు ఒక 4 కోట్లు తక్కువలో ఉన్నారు ఇప్పుడు. అది పూడుతుందా లేదా అనేది ఒక సందేహం. తమిళనాడులోనూ అదే పరిస్థితి, Hmm. కర్ణాటకలో కూడా బయ్యర్కి కొంత ఇబ్బంది ఉంది. Hmm. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బ్రేక్ ఈవెన్ అయిపోయి ప్రాఫిట్స్లోకి వచ్చేసారు వీళ్ళు. Hmm. నష్టాలు మిగిల్చిన చోట కూడా పెద్ద నష్టాలు మిగల్చలేదు. అది 4 కోట్లు 5 కోట్లు నష్టం అనేది నష్టం కింద అనుకోనక్కర్లేదు. Hmm. కాబట్టి సేఫ్ ప్రాజెక్టు, ప్రాఫిటబుల్ ప్రాజెక్టుగానే ఇది, అంటే స్పీడ్గా డబ్బులు రికవర్ చేసినటువంటి ప్రాజెక్టుగా కూడా ఒక రికార్డు కొట్టేసింది. ఓకే. అలా పుష్పతో ఈ ఇయర్ని పెద్ద హీరోల పరంగా ఒక సెలబ్రేషన్తోనే ముగించారని చెప్పాలి. Yeah. ఇదే సంవత్సరం చిన్న సినిమాలు కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. కొత్త కంటెంట్తో వచ్చినటువంటి సినిమాలను జనం ఆదరించారు. Hmm. వెనక నుంచి కనుక వెడితే కా అనే సినిమా, Yeah. అది కిరణ్ అబ్బవరం నిజానికి అతను పెద్ద ఫామ్లో ఉన్నటువంటి హీరో కూడా కాదు. ఒక క్రైసిస్లో ఎటువంటి ఎక్స్పెక్టేషను లేకుండా థియేటర్లోకి వెళ్ళిన ఆడియన్స్ని కొంత ఎంగేజ్ చేయగలిగారు. ఈ మూవీ కంటే ముందు ఒక 4 ఫ్లాప్లు అనేవి ఉన్నాయి అన్నమాట. ఉన్నాయి, అదే ఎటువంటి అంచనాలు లేవు ఇతని మీద. ఈ ఎటువంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు, ఎంటర్టైన్ చేయగలిగాడు. పర్టికులర్గా కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగాడు ఈ సబ్జెక్ట్ వైజ్గా. దాంతో ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినాయి, మంచి రెవెన్యూస్ వచ్చినాయి. అది ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్గానే వెళ్ళిపోయింది. Hmm. తద్వారా అతనికి ఊపిరి పోసింది ఆ సినిమా కా. Hmm. దాంతో పాటు రిలీజ్ అయినటువంటి 2 సినిమాలు, దీపావళికి రిలీజ్ అయినటువంటి సినిమాలు 3 కూడా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాయి. Yeah. అంటే దసరాని ఇబ్బంది పెట్టారు, అంతకుముందు సంక్రాంతి సీజను కొంత ఇబ్బంది పడింది, కానీ దీపావళి వర్కౌట్ అయింది ఈసారి. Yeah. ఈ సంవత్సరం అందులో అమరన్ సినిమా, అది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. లక్కీ భాస్కర్ స్ట్రైట్ సినిమా, అది ఆడియన్స్ అటెన్షన్ని బాగా గ్రాప్ చేసింది. బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో జరిగేటువంటి కథ, Yeah. కొంత ఇంట్రెస్టింగ్గా అనిపించే ఏరియా. అది కేవలం ఒక తరహా ప్రేక్షకులకు కరెక్ట్ అవుతుంది అనుకున్నారు, కానీ అన్ని సెక్షన్స్ని ఆదరించే పరిస్థితి కల్పించింది ఆ సినిమా. Hmm. దాంతో దానికి రెవెన్యూ సైడ్ కూడా మంచి కలిసి వచ్చింది ఆ సినిమాకి. Hmm. సో దీపావళి అనేది ఈసారి దీపావళి పర్టికులర్గా ఈ సంవత్సరం దీపావళి అనేది ఇండస్ట్రీకి ఒక సెలబ్రేషన్ మూమెంట్గానే మిగిలింది. చెప్పాలంటే పెద్ద సౌండే వచ్చింది. పెద్ద సౌండే వచ్చింది, భారీ సౌండ్ వచ్చినటువంటి దీపావళి ఈసారి. Hmm. దీనికి ముందు పరిస్థితి ఏంటంటే ఈ టైంలో రిలీజ్ అయినటువంటి దీనికి ముందు వచ్చినటువంటి సినిమాల్లో 35 అనేటువంటి సినిమా ఒకటి. Hmm. టోటల్గా తిరుపతి నేపథ్యంలో కొత్త డైరెక్టర్ తీసినటువంటి సినిమా అది. Hmm. ఆ సినిమాలో నోన్ ఫేసెస్ తక్కువ, ఒక్కటే అంటే హీరోయిన్ నివేదా థామసే లీడ్గా పెట్టుకుని వాళ్ళు సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అయింది. Yeah. వర్కౌట్ అయింది, ఒక మంచి ప్రయత్నం. అంటే పిల్లల పెంపకానికి సంబంధించినటువంటి చాలా సున్నితమైన అంశాన్ని Hmm. తీసుకుని చాలా సెన్సిబుల్గా సినిమాని నడిపాడు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు దాన్ని. అలాగే రిజర్వేషన్ ఇష్యూ లాంటి ఒక కొంచెం సెన్సిటివ్ సబ్జెక్టును తీసుకుని కమిటీ కుర్రాళ్ళు అనేటువంటి సినిమా తీశారు. Yeah. నిహారిక కొణిదల నుంచి వచ్చింది ఆ సినిమా. డైరెక్టర్ గారికి జనసేనతో ఒక రాజకీయ అనుబంధం ఉంది. Hmm. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ ఇష్యూ అనేది గ్రామాలలో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఎలాంటి విద్వేషాలు రేపుతుంది అనేటువంటిది ఎక్కడా కూడా ఓవర్గా వెళ్తే అది గొడవలకు దారితీసేటువంటి అంశమే. ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళ మధ్యలో వచ్చే ఈ సున్నితమైన దాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. అంటే వాళ్ళ మధ్య ఆ గ్యాప్ పెరగటానికి ఈ ఇష్యూ కూడా కారణము అనేది చెప్పాడు ఆయన. Yeah. అది నిజానికి కొంత
యాంటీ రిజర్వేషన్ మూడ్లో చెప్తున్నాడా డైరెక్టరు అనేటువంటి ఒక సందేహం వస్తుంది, కానీ దాన్ని ఎక్కువ చర్చ చేయకుండా కంట్రోల్ చేసుకోవటం వలన సినిమా కాంట్రవర్షియల్గా కాకుండా ఒక ఉపయోగపడే అంశాన్ని చర్చకు పెట్టాడు డైరెక్టరు అనేటువంటి ఒక పాజిటివ్ టోన్తోనే ముగిసింది ఆ సినిమా. అట్లా ఆ సెన్సిబుల్ పాయింట్ను కూడా పట్టుకుని మాట్లాడగలిగారు. అలాగే ఇంకొక సినిమా నార్నే నితిన్ నుంచి వచ్చినటువంటి సినిమా హాయ్, అది కూడా ఎంటర్టైనింగ్గా నడిచిపోయింది సినిమా. కేవలం ఎంటర్టైన్మెంట్, అంటే రూరల్ బ్యాక్డ్రాప్లో రూరల్ కామెడీని ఆధారంగా చేసుకుని డిజైన్ చేసినటువంటి సినిమా. అది కూడా బాగానే రెవెన్యూ సాధించగలిగింది. అది సక్సెస్ఫుల్ ప్రాజెక్టే. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒక హోప్నిచ్చారు. అంటే చిన్న సినిమా అయినప్పటికీ సినిమా బాగుంటే ఆడియన్స్ భుజాల మీద మోసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పాన్ ఇండియా సినిమాలు తీయటము ఆ ధోరణి పక్కన పెట్టేస్తే సెన్సిబుల్ టాపిక్తో మీరు మంచి సినిమా తీయండి, జనం చూస్తారు అనేటువంటి ఒక భరోసాని ఇచ్చారు ఈసారి. దీంతో పాటు ఇంకొంచెం ముందుకెడితే, అంటే నిజానికి జనవరి నుంచి మొదలు పెడితే జనవరికి రిలీజ్ అయినటువంటి పెద్ద సినిమాలు, సంక్రాంతి టార్గెట్గా వచ్చినటువంటి సినిమాల్లో గుంటూరు కారం ఇబ్బంది పెట్టింది. చాలా అంచనాలు, మహేష్ బాబు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషను, దాని మీద చాలా అంచనాలు ఉన్నాయి జనాలకి. టైటిల్ కూడా, అంటే ఆయనకి కలిసి వచ్చేటువంటి టైటిల్స్ అన్నీ కూడా వేరే అక్షరంతో ఉంటాయి. వాంటెడ్గా గుంటూరు కారం అని పెట్టారు అని. అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఆయన సినిమాలన్నీ కూడా ఒక ధోరణిలో ఉంటాయి టైటిల్స్. అలవైకుంఠపురంలో, అరవింద సమేత, ఇలాగే. ఈ టైటిల్ కొంచెం భిన్నంగా ఉంది. గుంటూరు కారం అనేది ఆయన మార్క్ టైటిల్ కాదు. ఈ టైటిల్ పెట్టారు. ఇది ఆయన మొదటిసారిగా టోటల్ మాస్టర్ని ఇవ్వబోతున్నారు డైరెక్టర్ గారు. ఈ సినిమా నెక్స్ట్ రేంజ్లో ఉండబోతోంది. ఇలాంటి అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయింది. కానీ అది ఒక ఎద్దనపూడి సులోచనారాణి గారి నవలే, దాన్నే అడాప్ట్ చేసుకుని ఈ సినిమాకి తీసుకొచ్చారు. అంటే కీర్తి కిరీటాలు అనేటువంటి నవలలో క్యారెక్టర్స్ని తీసుకుని ఆయన డిజైన్ చేశాడు అనేది బయటకు వచ్చేసింది. ఏది ఏవైనా అది ఆశించిన రేంజ్లో అయితే ఆడియన్స్ని పట్టుకోలేకపోయింది. ఆ సినిమా మిస్ఫైర్ అయినట్టుగానే భావించాలి. సరైన మోతాదులో ఉండాల్సింది కాస్త ఘాటు ఎక్కువైపోయి ఘాటు తగ్గిందా సార్? ఘాటు తగ్గింది. ఘాటుగాను నాటుగాను ఉండాల్సిన సినిమా అలా లేకపోవడం వలన అలాంటి రిజల్ట్ను రాబట్టింది ఆ సినిమా. ఓకే. రెండోది పాన్ ఇండియా మార్కెట్లోకి ఎంటర్ కావాలి అనేటువంటి మూడ్లోకి వచ్చేసాడు ఆయన మహేష్ బాబు. ఆ మూడ్లో ఈ సినిమా ఆయన్ని కొంత వెనక్కి లాగినట్టుగానే చూడాల్సి ఉంటుంది. ఓకే. నిజానికి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మార్కెట్లో ప్రమోట్ చేయడం కోసం కొన్ని ప్రయత్నాలు చేశారు, కానీ వర్కౌట్ అవ్వలేదు, అది ఆగిపోయింది. అయితే అంటే సంక్రాంతి సీజన్ నుంచే చిన్న సినిమాలు పెద్ద విజయాలు అనేది మొదలైంది. హనుమాన్ అనేటువంటి సినిమాతో ఎటువంటి అంచనాలు లేనటువంటి హీరో, ఎటువంటి అంచనాలు లేనటువంటి డైరెక్టరు కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ద్వారా జనాలకి కనెక్ట్ చేసి సినిమాని రిలీజ్ చేస్తే అది 300 కోట్ల పైన కలెక్ట్ చేయగలిగింది ఆ సినిమా. అలాగే పాన్ ఇండియా లెవెల్లో అది మంచి రెవెన్యూ సాధించగలిగింది, కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా. అంటే ఈ తరహా సబ్జెక్టులు జాగ్రత్తగా డీల్ చేస్తే పాన్ ఇండియా మార్కెట్లో మంచి స్పందన వస్తుంది అనే ఇండికేషన్ ఇచ్చిన సినిమా అది. నిజానికి కార్తికేయ 2తోనే అభిప్రాయం వచ్చింది చాలామందికి. ఆ నమ్మకాన్ని కన్సాలిడేట్ చేసిన సినిమా హనుమాన్. అలాగే అదే టైంలో రిలీజ్ అయినటువంటి సైంధవ్ సినిమా వెంకటేష్ గారిది, దాని మీద కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా కూడా ఇబ్బంది పెట్టింది, ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయింది. ఆ సినిమా తడబాటుకు గురైంది, ఫైనల్గా ప్రాపర్ విజయాన్ని అందుకోకుండానే వెళ్ళిపోయింది. ఈసారి సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాడు వెంకటేష్ గారు, సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతో, అంటే తన మార్కుతో. అది యాక్షన్ మూవీ, ఇది కంప్లీట్ ఫ్యామిలీ మూవీ, ఇది టోటల్గా ఫ్యామిలీ మూవీ. సో యాక్షన్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఇమ్మీడియట్గా ఫ్యామిలీకి వెళ్ళిపోయాడు ఆయన. ఫ్యామిలీ సబ్జెక్ట్తో వస్తున్న సినిమా, ఇది విజయం సాధించవచ్చు ఆయనకి. సైంధవ్ అయితే ఇబ్బంది పెట్టింది. నాగార్జున గారి సినిమా వచ్చింది అదే టైంలో, నాసామి రంగ. ఆయనకి అంటే మాస్ టైటిల్, ఆయన నమ్ముకున్నటువంటి రూరల్ బ్యాక్డ్రాప్లో సినిమా తను చేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే ఆయన లాంగ్వేజ్లో చెప్పాలంటే నాన్నగారికి దసరా బుల్లోడు లాంటి సినిమాలు,
అని చెప్తూ ఉంటాడు ఆయన. యా. దాదాపు అలాంటి సబ్జెక్టే చేశాడు. అది కూడా ఆ స్థాయిలో విజయం సాధించలేదు. కాకపోతే ప్రాఫిటబుల్ ప్రాజెక్టుగానే వెళ్ళిపోయింది. అది ఓకే. పర్వాలేదు అనిపించుకుని వెళ్ళిపోయింది. సో టోటల్గా సంక్రాంతి సీజన్ హనుమాన్కి అంకితం దక్కింది. చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లోనే తర్వాత వచ్చినటువంటి చిన్న సినిమాలు కూడా, అంటే ప్రతి ఒక్కరూ ఒక రగ్గడ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్టులు, హెవీ ఎమోషన్స్, అంటే క్యారెక్టరైజేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేస్తే సినిమాలు ఆడేస్తాయి అనేటువంటి ఒక నమ్మకం కలిగించారు. సందీప్ వంగా నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇది. అలాగే సుకుమార్ గారు కల్పించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కూడా రంగస్థలం నుంచి, పుష్ప నుంచి, వీటి నుంచి వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్తో చాలామంది చాలా సినిమాలు అదే తరహాలో డిజైన్ చేస్తూ వెళ్ళారు. కానీ ఈ మోస ధోరణిని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. అట్లా చాలా సినిమాలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అందులో విశ్వక్సేన్ కూడా 2 ప్రయత్నాలు చేశాడు ఈసారి. 2 ప్రయత్నాలు చేశాడు. 2 ప్రయత్నాలు కూడా ఆయనకు ప్రాపర్గా కలిసి రాలేదు. 2 కూడా పరిమితమైనటువంటి విజయాలను మాత్రమే అందించినటువంటి పరిస్థితి. కాకపోతే హీరోగా తన్ని తాను ఎలివేట్ చేసుకోగలిగాడు తను. విజయ్ దేవరకొండ నుంచి ఒక్క సినిమా కూడా లేదు ఈసారి. అంటే ఆయన ఇంకా దాని నుంచి బయటపడలేదు. ఆ లైగర్ ఎక్స్పీరియన్స్ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ జనంలోకి వచ్చేసి పెద్ద సినిమాలు చేయాల్సిన పరిస్థితిలో ఎందుకు ఇంత గ్యాప్ వస్తుంది అనేది ఒక డౌట్. అయితే నెక్స్ట్ భారీ ప్రాజెక్టులో ఉన్నాడు ఆయన. కల్కిలో కావచ్చు, అలాగే పుష్ప 3లో కూడా ఆయనకు ఒక కీలక పాత్ర అని ప్రచారం జరుగుతుంది, కానీ అధికారిక సమాచారాలు కాదు. ఈ ధోరణిలో ఈ సంవత్సరం, కానీ ఈ సంవత్సరంలోనే నానిగారి మూవీ సరిపోదా శనివారం అనేది కూడా ఒక మంచి విజయం అనేది కూడా సాధించింది. నాని సినిమా అదే సరిపోదా శనివారానికి సంబంధించి డివైడ్ టాక్తో మొదలైంది ఆ సినిమా. టాక్ అంటే రివ్యూస్ కూడా అంత ప్రాపర్గా లేవు ఆ సినిమాకి. ఓకే. రివ్యూస్ ప్రాపర్గా లేకపోయినా, అలాగే ఆడియన్స్లో నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా మంచి విజయం సాధించింది ఆ సినిమా. అదొక విచిత్రం. అంటే గతంలో అంటే స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరోకి ఒక సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూద్దామని ఆడియన్స్ అనుకుంటారు. ఆ స్టేజ్కి నాని చేరిపోయాడు అనేది సరిపోదా శనివారం అనే సినిమా నిరూపించింది. సార్, ప్రీవియస్గా హిట్ అయిన దసరా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ అంటే కనిపిస్తుంది. దసరా సినిమాకి మీకు అన్ని చోట్ల దానికి ఆ సినిమా స్థాయికి తగినటువంటి వసూలు రాలేదు. తెలంగాణలో కొంత పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ ఆంధ్రాలో అది పెద్దగా ప్రభావం చూపించలేదు. అందుకని నిజానికి పాన్ ఇండియా ప్రాజెక్టుగా వాళ్ళు చేశారు. పాన్ ఇండియా మార్కెట్లో దానికి ఎటువంటి రిసెప్షను దొరకలేదు. తెలంగాణలో కొంత మేరకు నడిచింది. తెలంగాణలో కూడా ఎందుకు దానికి పూర్తి స్థాయి ఇది దొరకలేదంటే వాళ్ళు ఎన్నుకున్నటువంటి నేపథ్యం. సింగరేణి బ్యాక్డ్రాప్లో సినిమా నడుస్తుంది. సింగరేణి ఇష్యూస్ ఏవి మాట్లాడరు సినిమాలో. సింగరేణితో ఏమాత్రము సంబంధం లేనటువంటి స్మితా బార్ మీద నడుస్తుంది. అది కొంత సెంటిమెంట్ని గాయపరిచినటువంటి సందర్భం. అందుకని అది సీరియస్గా పెర్ఫామ్ చేయలేదు. కానీ టేకింగ్ పరంగా దానికి ఒక ఆదరణ దక్కింది. దానికి వచ్చినటువంటి ఆదరణ అంతా కూడా టేకింగ్, ఆ గ్రాండియరు, వాటి మీద వెళ్ళిపోయింది సినిమా. కానీ సరిపోదా శనివారం అనే సినిమాకి ఎటువంటి టాక్ ఉన్నప్పటికీ, ఎటువంటి రివ్యూస్ ఉన్నప్పటికీ జనాలు థియేటర్కి వెళ్ళి చూశారు ఆ సినిమాని. తద్వారా అది ప్రాఫిటబుల్గానే వెళ్ళింది. అలా చిరంజీవి గారి సినిమా లేదు ఈ సంవత్సరం. అంటే అంతకుముందు సంవత్సరం కూడా పెద్ద హీరోల సినిమాలు ఏవీ లేవు టోటల్గా. ఈసారి కొంతమంది కనిపించారు. మహేష్ బాబుతో మొదలుపెట్టి అల్లు అర్జున్ వరకు పెద్ద హీరోలు కనిపించారు ఈసారి. కనిపించారు, దాదాపు ప్రతి ఒక్కళ్ళని ఆదరించారు, ఒక గుంటూరు కారాన్ని తప్పితే. ఇప్పుడు మహేష్ బాబు 4 ఏళ్ల వరకు కనిపించడు అనే మాట వినిపించినప్పటికీ కూడా జనం పెద్దగా అట్రాక్ట్ కాలేదు గుంటూరు కారానికి. మరి ఈ లోపల ఇంకొక సినిమా చేస్తాడా చేయడా అనేది అనుమానం. ఆయన ఆల్రెడీ ఆ ప్రాజెక్టులోకి వెళ్ళిపోయాడు. రాజమౌళి గారి క్యాంప్లో అడుగుపెట్టిన తర్వాత బయటికి రావడం అనేది ఇంకా బయటకు రాడు. 4 ఏళ్ల తర్వాతే మహేష్ బాబుని చూసే పరిస్థితి. అంటే ఈ సంవత్సరం సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్ళిన సినిమాలకి జనం ఆదరించారు. అది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ. కార్తీ సినిమా వచ్చింది, కార్తీ అరవింద స్వామి సినిమా సత్యం సుందరం. ఆ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. అంటే సెన్సిటివ్ సబ్జెక్టు దాని, అంటే
ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద సినిమాలకు సంబంధించిన చర్చ జరిపి ఆ చర్చ ద్వారా సినిమాలకి కలెక్షన్స్ రైజ్ చేసినటువంటి సందర్భం ఆ సినిమా అప్పుడు కనిపించింది. ఓకే. ఆ సినిమాతో పాటు 35 సినిమాకు కూడా జరిగింది అది. అట్లా సినిమాల ప్రమోషన్ ఆడియన్స్ కనుక ప్రాపర్గా ఫీల్ అయితే, సినిమా బాగుంది అని ఫీల్ అయితే వాళ్ళే భుజం మీద మోస్తారు అనేది ప్రూవ్ చేసిన సంవత్సరం కూడా 2024. చిన్న సినిమా అంటే మన మన ఉద్దేశం ఏంటంటే, చిన్న సినిమా అనగానే అది ఏదో ఏముంటుంది ఆ సినిమాలో అనేటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. గతంలో ఒక హోప్ ఉండేది, చిన్న సినిమాల్లో కథ ఉంటుంది, లో బడ్జెట్ సినిమాల్లో కథ ఉంటుంది, హై బడ్జెట్ సినిమాల్లో హడావిడి ఉంటుంది అని. ఇది వాస్తవం అనేది ప్రూవ్ చేశారు ఈసారి. చిన్న సినిమాల్లో కథ ఉంది, పెద్ద సినిమాల్లో హడావిడి ఉంది. అలా నడిచిపోయింది ఈ సంవత్సరం. ఇంకొకటి ఏంటంటే, చిన్న సినిమాలు పెద్ద శబ్దం చేశాయి కాబట్టి ప్రాపర్గా మీరు లోకల్ మార్కెట్ని ముందు టార్గెట్ చేయండి. లోకల్ మార్కెట్లో మీరు ప్రూవ్ చేసుకున్న తర్వాత పాన్ ఇండియా మార్కెట్ మీకు ఓపెన్ అవుతుంది. దానికోసం తాపత్రయపడితే ఈ మార్కెట్ కూడా పోయే ప్రమాదం ఉంటుంది అనేది కూడా 2024 చెప్పింది ప్రపంచానికి. ఓకే. అట్లా ఒక మిక్స్డ్ రెస్పాన్స్తో ఎప్పట్లాగే కొన్ని విజయాలు, కొన్ని పరాజయాలు, వీటి మీదుగా అంటే కొన్ని సెన్సేషన్స్, కోర్టు వివాదాలు, పోలీసులు, హడావిడి, అరెస్టులు, వీటన్నిటితోనూ 2024 అనేది సినిమా ఇండస్ట్రీ మీద ఒక ప్రభావాన్ని చూపించింది. అలాగే తెలుగు సినిమా ఇక్కడే ఉంటుందా లేకపోతే షిఫ్ట్ అవుతుందా అనేటువంటి చర్చలకు కూడా 2024 ఒక రకమైనటువంటి ఓపెనింగ్ ఇచ్చింది. పర్టికులర్గా ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ మీద ప్రభుత్వం కక్షగట్టింది అని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఈ స్పెక్యులేషన్ పుట్టించారు, ఇండస్ట్రీ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి. అటువంటి ప్రమాదం డెఫినెట్గా ఉండదు, కానీ అది జరగటం మంచిదే. ఒకవేళ అది జరిగితే, నిజానికి ఆంధ్రాకి వెళ్ళిపోతే ఆంధ్ర సినిమాలు ఆంధ్రాలో తయారవుతాయి, తెలంగాణ సినిమాలు తెలంగాణలో తయారవుతాయి. ఎవరి సినిమాలు వాళ్ళు తీసుకుంటే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు ఆంధ్ర తెలుగుకి ఇస్తారా, తెలంగాణ తెలుగుకి ఇస్తారా అనేది ప్రశ్నగా మారుతుంది. అంటే ఇదొక కొత్త చర్చకు దారి తీసేలా అవకాశం ఉంది. ఇలాంటి సందర్భం కూడా క్రియేట్ చేసింది. హీరోయిజం కంటే కూడా హీరోయిజం ఉన్న సినిమాలు ఆదరించారు. నిజానికి పుష్ప 2కి లభించినటువంటి ఆదరణ, ఆ హడావిడి, అదంతా కూడా సబ్జెక్టు మీద కాన్ఫిడెన్స్ కంటే కూడా తెర మీద కనిపించినటువంటి హడావిడి, హీరోయిజం మీద నడిపినటువంటి సీన్స్, అవన్నీ అంటే హీరో ఇమేజ్ మీద సీన్స్ నడపడం కూడా కొంచెం కష్టమే. దాన్ని సుకుమార్ చాలా అద్భుతంగా సాధించగలిగాడు. అందుకని అది ఆడియన్స్ని కనెక్ట్ చేసుకోగలిగింది. ఈ రోజుకి అది వీకెండ్స్లో మంచి వసూళ్లు రాబట్టగలగడానికి కారణం అదే. ఓకే. అట్లా ఒక కొత్త సిస్టమ్ చూపించారు. అయితే ఈసారి వచ్చిన పార్ట్ 1లు భారీ స్థాయిలో ఎంటర్టైన్ చేయలేదు జనాలు. అది దేవరా 1 కావచ్చు, అలాగే కల్కి 1 కావచ్చు. కల్కి 2 మీద హోప్స్ అయితే ఉన్నాయి, దేవరా 2 మీద కూడా హోప్స్ ఉన్నాయి. పుష్ప 2 సక్సెస్ తర్వాత ఇప్పుడు ఆ రెండింటి మీద కూడా హోప్స్ వచ్చినాయి జనాలకి. అయితే ఈ సందర్భంగా ఇండస్ట్రీ నుంచి ప్రతి హీరో, పెద్ద హీరోల నుంచి కనీసం 2 సినిమాలు గనక రిలీజులు ఉంటే ఇండస్ట్రీ కొంచెం బ్రైట్గా ఉంటుంది ఇప్పటితో పోలిస్తే. నిజానికి ప్రభాస్ అన్నాడు ఆ మాట, సంవత్సరానికి 2 రిలీజులు ఉండేటట్టు చూసుకుందాం అన్నాడు ఆయన ఒక ఫంక్షన్లో. ఆ ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరిగితే ఇండస్ట్రీ బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ సంవత్సరం ఇంకో కాన్స్పిరసీ కనిపిస్తోంది ఇండస్ట్రీ నుంచి. అంటే ఆడియన్స్ని ఓటీటీ ఆడియన్స్ గాను, మల్టీప్లెక్స్ ఆడియన్స్ గాను మార్చేటువంటి ఒక కాన్స్పిరసీ. సింగిల్ స్క్రీన్స్ వెళ్ళిపోతున్నాయి, మల్టీప్లెక్స్లు ఎక్కువ అవుతున్నాయి. దీంతో సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని మల్టీప్లెక్స్లకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోందా అనేది ఒక డౌట్. చాలా చోట్ల సింగిల్ స్క్రీన్స్ రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోతున్నాయి.
మల్టీప్లెక్స్లు మాత్రమే వర్ధిల్లుతున్నాయి. కొన్ని సింగిల్ స్క్రీన్స్ ఏమవుతున్నాయంటే అవి వాటిని కూడా మల్టీప్లెక్స్ లాగా మార్చేసే అవకాశాలు అనేది కూడా కాంప్లెక్స్లు వచ్చేసాయి. చాలా చోట్ల చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా థియేటర్స్ అనేది కూడా సిటీ మధ్యలోనూ అట్లా ఉండడంతో ఆ ప్రాపర్టీస్ని కూడా మరి కమర్షియలైజ్ చేసేస్తున్నారు. అంటే థియేటర్ వయబుల్గా లేదు. అంటే ఇంకొక గొడవ ఉంది ఇక్కడ. సింగిల్ స్క్రీన్కి ఏమో రెంట్ ఇస్తున్నారు, వాళ్ళకేమో పర్సంటేజ్ ఇస్తున్నారు. మల్టీప్లెక్స్లకి పర్సంటేజ్ ఇవ్వటం వలన వాళ్ళకి సినిమాలు ప్రాఫిటబుల్గానే ఉన్నాయి. వీళ్ళకి రెంట్ మాత్రమే ఇవ్వటం వలన ఈ రెంట్ని సపోర్ట్ చేసేటువంటి కలెక్షన్స్ ఉండటం లేదు అక్కడ. దాంతో ఈ రెంట్ మీదే బతకాల్సినటువంటి పరిస్థితిలో సింగిల్ స్క్రీన్స్ మెయింటైన్ చేయడం కష్టమై మూసివేసేస్తున్నారు వాళ్ళు. అది ప్రాబ్లం. దాన్ని అడ్రస్ చేయాల్సి ఉంటుంది. రెండోది, థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు అనేది ఒక ఎలిగేషన్. మల్టీప్లెక్స్లు మాత్రమే మిగిలితే సాధారణ ప్రేక్షకుడు మల్టీప్లెక్స్కి వెళ్ళలేడు. అక్కడ టికెట్లు భారం మాత్రమే కాదు, స్నాక్స్ భారం కూడా భరించాల్సి ఉంటుంది. ఈ రెండు భారాలని భరించడానికి సిద్ధంగా లేడు. రెండోది, ప్రీమియర్స్ పేరుతో అలాగే ప్రైస్ హైక్కి ప్రభుత్వాల నుంచి అనుమతులు సాధించడంలో కూడా ఈ సంవత్సరం ఒక రికార్డు క్రియేట్ చేశారు. ప్రీమియర్స్ 6:30 నుంచే వేయటం అనేది పుష్ప 2కి కనిపించింది. దాంతోపాటు 1200 నుంచి 3000 టికెట్లు అమ్మటం అనే ఒకటి కూడా మనం ఈ సంవత్సరం చూసాం. ఇంతకుముందు ఈ రేట్లు లేవు. మ్యాక్సిమం 800 అంతే. 1000 రూపాయలు అనేది చాలా గొప్పగా చెప్పుకున్నారు. అంటే గతంలో బ్లాక్ టికెట్ల అమ్మకాలు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ కట్టి బ్లాక్ అమ్ముతున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి ధోరణికి కూడా ఈ సంవత్సరం అంకురార్పణ జరిగింది. కాబట్టి రకరకాల వింతలు విశేషాలతో 2024 అనేది ఎండింగ్లోకి వచ్చేసాం మనం. మరి 25 ఎలాంటి విచిత్రాలను మనకు అందిస్తుందో చూడాలి. ఓకే సార్, మొత్తానికైతే 2024 అనేది టాలీవుడ్ ఇండస్ట్రీకి కంప్లీట్గా ఒక మిక్స్డ్ రెస్పాన్స్ ఉంది. బ్లాక్ బస్టర్స్ అండ్ ఫ్లాప్స్, హిట్స్ అన్ని రకాలుగా చిన్న మూవీస్ని, మెయిన్గా కంటెంట్ ఉన్న మూవీస్ని తెలుగు వాళ్ళు ఆదరిస్తారు అనే దానికి 2024 అనేది ఒక ఉదాహరణగా కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.